మహాపరిషితుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ఘనమైన దేవా, మా రక్షకుడా, మీ బంగారు పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచినందుకు, మీరు మాకు చేసిన మేలుల కొరకై మీకు స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీరు ఏర్పరచుకున్న కొంతమంది దైవ సేవకుల మాటలు మేము ధ్యానించుకుని చుండగా మీరే మాకు తోడయండి, అర్థం చేసుకునే తగిన జ్ఞానమును మాకు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వినివారందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశం 3:23లో ఉన్నట్లుగా మోషే గారు దేవునికి ఇలాగా ప్రార్థన చేశాడండి. యెహోవా మా ప్రభువా, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. ప్రభువా, మీ కార్యములు అద్భుతములు, ఆశ్చర్యకరములు. మీ తీర్పులు న్యాయములు, మీ మార్గములు సత్యములు, నిత్యములు. నీ మహిమను, నీ బాహుబలమును, నీ గొప్ప కార్యములను అందరికీ కనపరిచేదేవా, మీకు స్తుతి స్తోత్రమయ్యా. తండ్రి, ఆకాశమందే గాని భూమి అందే కాని నీవు చేయు క్రియలు ఎవరు చేస్తారు తండ్రి? ఈ సృష్టికి సృష్టికర్తవు నీవే కదా. నీ వంటి వారు ఒక్కరూ లేరయ్యా. నీకు సాటి అయిన వారెవ్వరూ ఈ భూమి మీద లేరు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండేవో మహాదేవా, పరిశుద్ధ దేవదూతల చేత గాన ప్రతిగానములతో ఆరాధింపబడే తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యములో ఏదీ తక్కువ చేయకుండా మాతో కూడా ఉండి నడిపించావు తండ్రి. ఆత్మదేవుడా, మీకు స్తుతి స్తోత్రమయ్యా అని మోషే గారు యెహోవా సన్నిధిలో దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ ప్రార్థించాడండి. ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాడు. దేశ ప్రజలందరి నడిపింపు కొరకు మోషే గారు చేసిన ప్రార్థన ఎవరూ ఈ భూమి మీద చేయలేదండి. అంతటి గొప్ప ప్రార్థనాపరుడు మోషే గారు. అలాంటి గొప్ప దేవుడిని తెలుసుకుని మనం బైబిల్ చదువుతున్నాము అంటే ఎందరో త్యాగ ఫలితం ఉందండి. మన దేశము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు దైవజనులైన కొంతమంది బ్రిటిష్ వారు అందరూ ఆ దేవుని మాటలను వినాలని, అన్ని భాషల్లోకి తర్జుమా చేయాలని ఒక్కొక్కరు వారి జీవితకాలమంతా ప్రయాసపడ్డారండి. అన్ని భాషలు నేర్చుకున్నారు. అలాగే మనకు తెలుగులో కూడా అనువదించడానికి వారు తెలుగు నేర్చుకుని అందరికీ పరిశుద్ధ గ్రంథము అందుబాటులో ఉండాలని ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించారు. ఆ పవిత్ర కార్యములోనే మన వేద పండితులు సహకరించారు. వారు చేసే ప్రయత్నాలకు, వారు అందరి కొరకు చేసే కృషికి ఈ పండితులు బైబిల్ను తెలుగులోకి అనువదించడానికి సహాయపడ్డారు. ఈ విధంగా సహాయపడిన వేద పండిత బ్రాహ్మణోత్తములు చాలామంది ఉన్నారండి. వారిలో ఒకరు ఆనందరాయుడు గారు. ఈయన మహారాష్ట్ర బ్రాహ్మణుడు. ఆయన టిప్పు సుల్తాన్ దర్బారులో ఉద్యోగిగా ఉండేవాడు. బ్రాహ్మణుడైన ఈ ఆనందరాయుడు గారి కాలంలో క్రీస్తు శకం 1818వ సంవత్సరంలో క్రొత్త నిబంధన ప్రతులు ముద్రించబడ్డాయండి. తరువాత 1854వ సంవత్సరంలో జాన్ హే వార్డ్లా అనే బ్రిటిష్ వారు పండిత పురుషోత్తమ చౌదరి గారి సహకారంతో క్రొత్త నిబంధనను మరలా సవరించారు. ఎక్కడ ఏ చిన్న మాటలో కూడా వ్యత్యాసం లేకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నించారు అప్పటి వారంతా. అలాంటి వారు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందామండి. వారి బోధనలతో, పాటలతో ప్రజలను జీవమార్గంలో నడిపించిన ఇద్దరి బ్రాహ్మణుల కవీశ్వరుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి గొప్పవారు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, దేవుని యందు ఎలా జీవించారు, దేవుని రాజ్య సువార్త ప్రజలందరికీ తెలియచేయటానికి వారు పడిన శ్రమలన్నీ కూడా వివరంగా విందామండి. వారే పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు. ఎంతోమంది వేద పండితులు, గొప్ప పూజారులు, కవీశ్వరులు చాలామంది వారు చేస్తున్న విగ్రహ పూజల వల్ల మనస్సుకు శాంతి లేక సత్యాన్వేషణ చేసిన వారు చాలామంది ఉన్నారండి. వెనుకటి కాలంలో క్రైస్తవ్యం బాటలో నడవాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ నిజముగా దేవుని ఎరిగిన వారు జీవముగల ప్రభు మార్గమనే పయనిస్తున్నారు, వెనక్కి తిరిగి చూడకుండా. వెనకటి కాలంలో యేసుని అంగీకరించాలంటే చాలా ఒడిదుడుకులతో కూడిన పరిస్థితులు ఉండేది. ఎవరైనా దేవుని దర్శనం పొందుకొని దేవుని అంగీకరించినట్లయితే ఇంట్లో నుండి వెళ్ళగొట్టేవారు, లేకపోతే వెలివేసేవారు. వారి కుటుంబాల్లోనే కలహాలు ఉండేవి. మత్తయి 11:35లో ఉన్నట్లుగా యేసు చెప్పినట్లుగా, నా వల్ల మీ కుటుంబాలలోనే కలహాలు పుడతాయి. తండ్రికి కొడుక్కి, తల్లికి కూతురికి, అత్త కోడళ్లకు, మీ పిల్లలందరికీ కూడా ఒకరికి ఒకరు విరోధులవుతారు. అంతము వరకు సహించిన వారే నా రాజ్యములో నాతో ఉంటారు అని చెప్పాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని యందు స్థిరంగా ఉండాలని వారికి
కొంత కఠినమైన సమస్యలు కలుగజేసేవాడండి దేవుడు. అలాగే ఆయనకి ఇష్టమైన మనుషులను ఏర్పరచుకొని వారిని ఆయన సాధనాలుగా వాడుకొని మనకు వారి ద్వారా నిత్య మార్గము తెలియచేశాడండి. ఈ విధంగా మానవులను శాంతి మార్గం నడిపించిన బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనం పురుషోత్తం చౌదరి గారిని గురించి తెలుసుకుందామండి. పురుషోత్తం గారి తండ్రి పేరు కూర్మనాథ చౌదరి, తల్లి పేరు సుభద్ర. వీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణులు. పురుషోత్తం గారు 1803 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీన అప్పట్లో పశ్చిమ బెంగాల్లో ఉన్న మదన్పూర్లో జన్మించారండి. తరువాత వారంతా కొన్ని కారణాల వల్ల పశ్చిమ బెంగాల్ నుండి ఒరిస్సా రాష్ట్రానికి వలస వచ్చారు. ఒరిస్సాలో ఉన్నప్పుడు ఒరియా తెలుగువారు అందరూ ఉంటారు కనుక వారి భాషలు కూడా నేర్చుకున్నాడు. పురుషోత్తం గారికి ఒరిస్సాలోనే పెండ్లయింది. 2 కొడుకులు 3 కూతుళ్ళు పుట్టారు. వీరిది సంపన్న బ్రాహ్మణుల కుటుంబం. పురుషోత్తం గారికి ఆయన ఆత్మలో ఎప్పుడూ అశాంతిగా ఉండేవాడు. ఆత్మశాంతి కొరకు సత్యాన్వేషణ చేసేవాడు. అప్పుడు 1825 సంవత్సరంలో ఆయన సహోదరుడైన జగన్నాథ చౌదరి గారు కొన్ని క్రైస్తవ పత్రికలు ఇచ్చారండి. అవి విలియం కేరీ అనే మిషనరీ గారు వ్రాసిన పత్రికలు. యథాలాపంగా చౌదరి గారు ఆ కరపత్రాలు చదివి అందులోని పరమార్థం గ్రహించాడు. తరువాత ఆయన ఇంకా క్రిస్టియానిటీని గురించి తెలుసుకోవాలని ఆశించాడు. అప్పట్లో మన దేశము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది కనుక గొప్ప గొప్ప మిషనరీలు చాలామంది ఉండేవారు. అప్పట్లోనే ఉన్న పెద్ద పెద్ద మిషనరీలను కలుసుకునేవాడు. 1833 సంవత్సరం మే నెలలో ఒక మిషనరీ గారు లూకా సువార్త ఇచ్చారండి. అప్పట్లో కొద్ది పత్రికలే ఇంగ్లీష్లో ఉండేవి. బైబిల్ తెలుగు అనువాదం లేదు ఇంకా అప్పటికి. తర్వాత బైబిల్ అమలులోకి రాలేదు అప్పటి వరకు. వారు ఇచ్చిన లూకా సువార్త చదువుకొని సత్యమార్గం ఇదే అని తెలుసుకున్నారు. అదే సంవత్సరము 1833 అక్టోబర్ 6వ తేదీన బాప్తిసం పొందుకున్నారు. ఆయన దేవుని గురించి 22 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని తెలుసుకొని అప్పట్లో ఉన్నవారితో కలిసి ఉండి వారి మార్గమే సత్యము, నిత్యము, జీవ మార్గము అని 33 సంవత్సరాల వయసులో బాప్తిసం పొందుకున్నారండి. 8 సంవత్సరాల సత్యాన్వేషణ అనంతరం ఒరిస్సాలోని కటక్లో ఇంగ్లీష్ జనరల్ బ్యాప్టిస్ట్ మిషనరీ చర్చిలో 1833 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన బాప్తిసం పొందుకున్నారు. వెంటనే 1834 సంవత్సరంలోనే లండన్ మిషనరీకి సంబంధించిన సంస్థలలో మద్రాసులో అసిస్టెంట్ మిషనరీగా పనిచేశారు. అప్పటికి ఆయన తెలుగులో ఆయనకు వచ్చిన భాషలలో క్రైస్తవం యొక్క ఔన్నత్యమును గురించి వ్రాయటం మొదలుపెట్టారు. వర్డ్ ఆఫ్ గాడ్ అని, దేవుని మాటలు అనే కరపత్రాలు వ్రాసి పంచేవారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు, పాపములో పుట్టిన మానవుడు ఎవరి పాపాన్ని పోగొట్టలేడు, కనుక నేనే మార్గమును సత్యము జీవమునని చెప్పిన యేసు ప్రభు మార్గములో నడవండి అని యేసు ప్రభు యొక్క ప్రబోధనలు చెప్తూ ఆంధ్రప్రదేశ్, బళ్ళారి, కర్ణాటక, మద్రాసులోని ప్రాంతాలన్నీ తిరిగి బోధించుతూ ఈ కరపత్రాలన్నీ పంచేవారండి. పురుషోత్తం గారు క్రైస్తవ బాటలో నడిచిన తర్వాత ఇంటిలో వారు ఆయన్ని అంగీకరించలేదు. అయినా కానీ కూడా ఎవరికీ భయపడకుండా వారి బంధువులు, వారి కుటుంబములు ఆయన్ని వదిలివేసినా వెనక్కి చూడలేదండి. దేవుని కొరకు ఎనలేని కృషి చేశారు. తరువాత పురుషోత్తం గారు శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ఆయన భార్య వచ్చిందండి. క్రైస్తవ్యం దేశించిన 2 సంవత్సరాలలోనే భర్తను చేరుకుంది. నీవెంటే నేను నడుస్తాను, నీ దేవుడే నా దేవుడు అని ఆయనతో అన్ని ప్రాంతాలు తిరిగిందండి. 1836 సంవత్సరంలో ఆయన పశ్చిమ బెంగాల్లో ఉన్న బ్రహ్మపూర్ చర్చికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 7 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశారు. 1844 సంవత్సరం శ్రీకాకుళం వచ్చి 6 సంవత్సరాలు పనిచేశారండి. తరువాత 1851 సంవత్సరంలో ఆయన భార్య చనిపోయిందండి. అక్కడ నుండి ఆయన్ని విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ పాస్టర్గా బోధిస్తూనే అనకాపల్లి, యలమంచిలి, తుని, పిత్తాపూర్, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రి ఆ ప్రదేశాలన్నీ తిరిగి వాక్యం ప్రకటించారండి. 1861 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలన్నీ ఎన్నో మార్లు తిరిగి వాక్యం ప్రబోధించారు. తరువాత 1862 సంవత్సరంలో చిట్టి వలసకు ట్రాన్స్ఫర్ చేశారు. అది భీమిలీపట్నానికి దగ్గరలో ఉంటుందండి. అక్కడ పనిచేస్తూ ఒక ఆదివారం సాయంకాలం పోలిపల్లి అనే ప్రదేశంలో ప్రసంగం చేశారండి. ఆ రోజు పురుషోత్తమ చౌదరి గారి మాటలు విని ఎన్నో కుటుంబాలు బాప్తిసం పొందుకున్నాయి.
1868 సంవత్సరంలో ఇక మిషనరీ తరపున వర్క్ చేయకుండా రిటైర్ అయ్యారు. ఆయన పిల్లలు నివసించే చోటికి ఒరిస్సాలోని కటక్ వచ్చారు. 1870 సంవత్సరంలో దాస్ అంతర్వేది అనే పాస్టర్ గారు పురుషోత్తం గారిని కలిశారు. వారిద్దరూ స్నేహితులయ్యారు. వీరిద్దరూ కలిసి శ్రీకాకుళంలో ఎంతోమంది ప్రజలకు శుభవార్త వినిపించి దేవుని మార్గం నడిపించారండి. ఎన్నో బహిరంగ సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. 1872 సంవత్సరంలో క్రొత్త నిబంధన 1000 కాపీలు ముద్రించి తెలుగు జిల్లాల వారికి అందరికీ పంచిపెట్టారు. తరువాత 1875 సంవత్సరంలో చివరిగా మరలా పశ్చిమ బెంగాల్లోని బ్రహ్మపూర్కు పాస్టర్గా రమ్మని ఆహ్వానించారు. ఆయన మొట్టమొదటిగా విశాఖపట్నంలో ప్రసంగించేటప్పుడు ఆంధ్ర క్రైస్తవ పాటలు వ్రాశారండి. మంచి సాహిత్యము గల కవీశ్వరుడు. 130 కీర్తనలు వ్రాసి కంపోజ్ చేశారు. దేవుని మార్గములు అనే కరపత్రాలను ఎన్నో వ్రాసి అందరికీ పంచేవారు. ఎంతోమందికి దేవుని మాటలు బోధించిన గొప్ప వ్యక్తి అండి. ఆయన యేసు ప్రభువును గుర్తించకముందు చాలా అశాంతిగా ఉండేవాడు. కనుక హృదయం అనే మనసును ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పాపపు ఆలోచనలకు తావు లేకుండా మనస్సును దేవుని యందు ఎలా భద్రపరుచుకోవాలి అని ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని మనస్సే మూలం అనే ఒక పత్రికను వ్రాశారండి 1863 సంవత్సరంలో. అది లండన్లోని బ్రిటిష్ లైబ్రరీలో లభించింది. అప్పటి బ్రిటిష్ వారు ఆ కరపత్రాన్ని అంత జాగ్రత్తగా ఉంచారు. మనస్సు అంటే హృదయం. మన హృదయాలోచనలే మానవ జీవితాన్ని నడిపిస్తాయి. కనుక మన మనస్సును మన అధీనంలో ఏ విధంగా ఉంచుకోవాలి అనే సారాంశాన్ని యేసు మాటలతో ఆ కరపత్రంలో పురుషోత్తం గారు పొందుపరిచారు. ఈయన పూర్తి పేరు కవి సార్వభౌమ పురుషోత్తం చౌదరి గారు. ఈయన కవీశ్వరుడు. మొదటిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వ్రాసింది ఈయనే. ఎన్నో కీర్తనలు వ్రాశారు. ఇప్పటికీ ఆయన పాటలే ప్రతి ఇంటా వినపడుతుంటాయి. సంఘాలలో, చర్చిలలో ఎన్ని కొత్త పాటలు వచ్చినా ఆయన వ్రాసిన పాటలు మాత్రం తప్పకుండా పాడతారు. ఈ పురుషోత్తం గారిని తెలుగు క్రైస్తవ ఆది కవి అని పిలిచేవారు. ఈయన బైబిల్ తెలుగులో తర్జుమా చేయటానికి అహర్నిశలు వారితో పాటు శ్రమించాడండి. ఈయన వ్రాసిన క్రైస్తవ గీతాలు తెలుగు క్రైస్తవ లోకానికి ప్రశస్తమైన ఆణిముత్యాల్లాగా పరిగణించబడ్డాయండి. ఈయన దేవుడిని హృదయములు విశ్వసించి నోటితో ఒప్పుకొని క్రైస్తవ బాటలో నడిచి అందరికీ మార్గదర్శకుడయ్యాడు. మొదటిగా ఆయన వ్రాసిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అందరి హృదయాంతరంగంలో చేరి ఆనందమైన ఆత్మీయ జీవితానికి నడిపించాయండి అందరినీ. ఎంతోమందికి దేవుని మాటలు బోధించిన గొప్ప వ్యక్తి అండి. ఆయన 44 సంవత్సరాలు దేవుని సేవ చేశారండి. ఆ తరువాత కంటి చూపు తగ్గింది. లండన్లోని ఇంగ్లీష్ బ్యాప్టిస్ట్ మిషనరీ వారు ఆయన బ్రతికినంత కాలం పెన్షన్ పంపించారు. 1890 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన 87 సంవత్సరాల వయసులో మృతి చెందారండి. ఆయన చనిపోబోయే ముందు ఓ కల్వరిగిరీసా పాహిమాం ప్రభువా అంటూ పరలోకం చేరారండి. ఆయన్ని ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో సమాధి చేశారు. ఆయన మనవడైన జాన్ చౌదరి గారు ఆయన తాతగారైన కవి సార్వభౌమ పురుషోత్తం చౌదరి గారిని గురించి కొన్ని పుస్తకాలు వ్రాసి అందరికీ తెలియపరిచాడండి. ఈయన్ని ఇండియాలోనే గ్రేటెస్ట్ బ్యాప్టిస్ట్ ప్రీచర్గా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లోని చర్చిలోని మిషనరీ వారంతా కూడా ఇప్పటికీ పురుషోత్తం గారి పుట్టినరోజు జరుపుకుంటారు సెప్టెంబర్ 5వ తేదీన. ఇప్పటికీ ఆయన పుట్టి 213 సంవత్సరాలు అయిందండి. ఆయన చనిపోయి 126 సంవత్సరాలు అయ్యింది. పురుషోత్తం గారు పరిశుద్ధ గ్రంథం గురించి, యేసు ప్రభు గురించి ఎన్నో పుస్తకాలు, పాటలు రచించారండి. ఆ విధంగా ఆయన బ్రతికి ఉన్న కాలంలో దేవుని మాటలు ప్రకటిస్తూ ఆయన కీర్తిస్తూ భార్యాభర్తలిద్దరూ సంచారం చేసేవారు. చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, విజయవాడ, ఒంగోలు అన్ని ప్రాంతాలు తిరిగారండి. ఈయన 1854 సంవత్సరంలో బైబిల్ తెలుగులోకి అనువాదం చేయటానికి బ్రిటిష్ వారితో కలిసి ఎంతగానో శ్రమించిన మహోన్నత వ్యక్తి మన కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారండి. ఇప్పుడు పులిపాక జగన్నాథం గారి గురించి తెలుసుకుందామండి. ఈయన పులిపాక జగన్నాథం గారు 125 సంవత్సరాల క్రితం సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడండి. ఈయన కూడా యేసు ప్రభువుని తెలుసుకొని ఎన్ని అవాంతరాలు సంభవించినా క్రీస్తుని విశ్వసించి క్రైస్తవ కవీశ్వరుడుగా గొప్ప పేరు గడించాడు. ఈయన నియోగుల వంశంలోని వాడు. ఈ నియోగులు చాలా గొప్పవారండి.
ఈయన నియోగి కుటుంబంలో పుట్టిన దేవుని తెలుసుకున్న తర్వాత గొప్ప సేవ చేశారు. వారి కుటుంబం వెలివేసినా బాధపడలేదు. దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు, కానీ ఏ రూపము ఆయనకి లేదు. మనము పూజించే విగ్రహాలు మన ప్రార్థనలు వినవు. వేదాలలో ఉన్న ప్రజాపతి అంటే సృష్టికర్త అయిన యేసు ప్రభువే నిజమైన దేవుడు. కన్యక గర్భమునందు పుట్టినవాడు ఆయనే. 5 గాయములతో కలిగినవాడు ఆయనే. గొర్రె పిల్లలాగా మన పాపములు పరిహరించడానికి పరలోకం నుండి వచ్చినవాడు ఆ యేసు ప్రభువు. మానవుల యొక్క పాపాలు విమోచింపబడాలి అంటే ఒక పాపరహితుడే చేయగలడు. ఆ పాపరహితుడే యేసు ప్రభువు, పాపము లేనివాడు. ఈ మాటలన్నీ వేదాలలోనూ శ్లోకాలలో తెలియచేస్తున్నా మనం గ్రహించలేక వినలేని, చూడలేని, మాట్లాడలేని బొమ్మలకు పూజ చేస్తున్నామని అందరికీ తెలియపరిచాడండి. బ్రాహ్మణులను, మహమ్మదీయులను, క్రైస్తవులను సమకూర్చి తర్క వితర్కములు జరిపి అసలు దేవుడైన యేసు ప్రభువుని తెలుసుకోండి, ఆయనే మన లోకరక్షకుడు, ఆయనే మన ప్రవక్తలు ప్రవచించిన దేవుడు అని చాటి చెప్పాడండి. ఈయన చాలా కవీశ్వరుడు కాబట్టి చాలా పాటలు రాశారండి. ఈయన గారు వ్రాసిన పాటలలో హృదయమనుడు తలుపునద్ద యేసునాథుండు అనే పాట హృదయానికి హత్తుకునే విధంగా వ్రాశారండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో పురుషోత్తం గారి పాటలతో పాటు పులిపాక జగన్నాథం గారి పాటలు కూడా చాలా ఉన్నాయండి. యేసు ప్రభువుకు మనుషుల జీవితాల్ని పాప మార్గములో పడిపోకుండా జీవమార్గంలో నడిపించి నిత్య నరకాగ్ని నుండి తప్పించాలని, పరలోకములో మానవులు దేవుని యొక్క సహవాసం కలిగి ఉండాలని ఆయన సంకల్పం. అందుకే కన్యగర్భమున పుట్టి సామాన్య మానవుడిగా మన మధ్య నివసించి అందరికీ దేవుని ప్రబోధనలు వినిపించాడు. విన్నవారు విన్నారు, వినలేని వారు ఉన్నారు. వినలేని వారిని గురించి యేసు ప్రభువు ఎంతో బాధపడ్డాడండి. మత్తయి 11:17 వచనం చూస్తే, నేను ఎంత చెప్పినా మీరు వినకుండా పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు అని వ్యధ చెందారు. ఆ విధంగా అప్పుడు ప్రభు చెప్పిన ప్రబోధనల సందేశముతో పులిపాక జగన్నాథం గారు పాటల రూపములో ప్రపంచానికి తెలియపరిచారండి. యేసు ప్రభువు మన హృదయమనే తలుపు దగ్గర నిలబడి నీ హృదయాన్ని తట్టుచున్నాడు. ఆలస్యం చేయకుండా నీ హృదయంలోకి ఆ ప్రభువుని చేర్చుకో. నీవు నాతో ఉంటే నేను నీతో ఉంటాను అని దేవుడు అంటున్నాడు. మన హృదయాన్ని తట్టేది ఎవరో కాదు, మన రక్షకుడు, మన ప్రాణ స్నేహితుడైన దేవుడు. ఆయన చాలా కరుణగలవాడు, ప్రేమ కలవాడు కనుక ఆయన తెలుసుకొని మనము గౌరవించి పూజించాలి. మన హృదయము అనే తలుపు తీయకుండా మన కోసం వచ్చిన ప్రభువుని బాధ పెట్టకూడదు. ఎందుకంటే మన రక్షణ కొరకు కాచుకుని ఉన్నాడు. ఆయనకు మన యందు ప్రేమ, దయ కలిగి నాతో సహవాసం చేయండి అని అడుగుతున్నాడు. జాలి కలిగిన తన చేతులు మన వైపుకు చాచి మనను దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. పాపులందరికీ ఆయన స్నేహితుడు, అందరికీ ప్రేమైనవాడు, కరుణా వాత్సల్యములు గల శాంతమూర్తి. మన కోసం నిరీక్షిస్తున్న ఆయనని బాధ పెట్టకుండా, ఏడ్పించకుండా ఆయన పిలుపు వినాలి. వింటే మనల్ని హత్తుకొని ఆలింగనము చేసుకుని తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. అతడు ఎవరో కాదు, పరమజీవము కలవాడు, పరమాత్ముని కుమారుడు. ఎల్లవేళలా మన కోసం కనిపెట్టుకుని చూస్తుంటాడు. ఎనలేని దయగలిగిన వాడు, మన సర్వేశ్వరుని యొక్క కుమారుడు, త్రియేక దేవుడు. ఆయన మాటలే మనల్ని రక్షిస్తాయి. శ్రీయేసునాథుడిని మన హృదయంలో చేర్చుకుంటే చిరకాలమంతా ఆయన కృపను పొందుకుంటాము. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని చేర్చుకుంటామో అప్పుడు ఆయన సకల భాగ్యాలు మనకి తప్పకుండా కలుగచేసి ఆత్మీయ ఆనందాన్ని పంచుతాడు. మనము సారించి చూచి దీర్ఘంగా ఆలోచించినట్లయితే ఈ బ్రతుకులు శాశ్వతం కాదు. అది జారెడ నీటి బిందువు లాంటిది, గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. కాబట్టి ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభువు నమ్మి విశ్వసించి రక్షణ పొంది చిరకాలము దేవునితో ఉండండి అని ఆయన పాటల ద్వారా ఒక గొప్ప సందేశము బోధించారండి. ఈ విధంగా వేద పండితులైన పురుషోత్తం చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మణులైన వారి వేదాలలోని శ్లోకాల సారాంశమును యేసు ప్రభువు సాదృశ్యముగా ఉన్నవి అని గ్రహించి ప్రకటించారండి. వారి పాటలతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని వాక్యమును ప్రకటించారు. ఎన్ని శ్రమలు కలిగినా వెనక్కి తిరిగి చూడకుండా అందరికీ వారి బ్రతికినంత కాలము సమయాన్ని వృధా పోనీయకుండా సద్వినియోగపరుచుకున్నారు. యేసు ప్రభువు నిజమైన దేవుడు అని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించారండి. ఇద్దరూ కవీశ్వరులే.
వీరిద్దరూ నదీ ప్రవాహములాగా ముందుకు సాగిపోతూ ఎంతోమంది ప్రజలను యేసు ప్రభువు అనే జీవ జలనది దగ్గరకు నడిపించారు. జీవనదులు పుట్టిన చోటు నుండి ముందుకే ప్రవహిస్తూ ఉంటాయండి. అది ప్రవహించే ప్రదేశాలన్నీ కూడా సస్యశ్యామలంగా చేసి అన్ని పంటలను ఫలింపచేస్తాయి. అందరికీ అన్ని అవసరాలు తీరుస్తాయి, దాహం తీరుస్తాయి. అది ఎప్పటికీ వెనక్కి ప్రవహించదు. అలాగ స్వచ్ఛంగా హుందాతనంగా ముందుకే సాగిపోతుంది. అలాగే ఈ దైవ సేవకులు ఉన్నారండి. ఆది అంతము గల జీవ జలనది అయిన యేసు ప్రభుని గురించి అందరికీ ప్రకటించారు. వారు వ్రాసిన పాటలు జీవనదిలాగా ఈ భూమి మీద ఉన్నంత కాలము అందరి హృదయాంతరంగాలలో ప్రవహిస్తూ ఉంటాయండి. వారు బోధించిన మాటలు అందరికీ జీవమార్గములుగా ఉంటాయి. వారు వ్రాసిన ఆ మాటలను ఆ పాటలను బట్టి మన గృహాలను కూడా యెరూషలేము అనే దేవుని సన్నిధిగా మార్చుకుందాము. ఎవరు మరణించినా ఆత్మకు చావులేదు కనుక మనం మరణానంతరము దేవుని యందు నిత్య సహవాసం కలిగి ఉండటానికి మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలంలోనే యేసు ప్రభువుని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని జీవించాలి. అప్పుడు మరణము నుండి జీవము గల పరలోక ప్రవేశము పొందుకుంటామండి. మరి ఈ మాటలు విన్న మనము కూడా నిత్యదేవుడు సత్యదేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మని తెలుసుకొని మన కుటుంబాలలో వారి పాటలతో దేవుని ధ్యానించుతూ స్తుతించుతూ ఆరాధించుకుందామండి. ద్వితీయోపదేశం 4:35 ఉన్నట్లుగా యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరొక దేవుడు లేడని గుర్తించండి అని వ్రాయబడి ఉందండి. పురుషోత్తం చౌదరి గారిలాగా, పులిపాక జగన్నాథం గారిలాగా మరో 2 బ్రాహ్మణ పండితులు ప్రభువుని గురించి వారి శిష్యులకు తెలియపరిచిన మాటలను కూడా మనం కొన్ని విందామండి. మన ఇండియా దేశానికి 2వ రాష్ట్రపతిగా చేసిన ఒక గొప్ప ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప ఉపాధ్యాయుడే కాకుండా గొప్ప పండితుడు కూడా. ఆయన అన్ని మత గ్రంథాలను అవపోసన పట్టినవాడు. అంటే అన్ని మత గ్రంథాలను చదివి క్షుణ్ణంగా పరిశీలన చేసినవాడు అని అర్థం. ఈయన 1960 నుండి 1967 వరకు మనకు 2వ రాష్ట్రపతిగా ఉన్నారు. ఈయన గొప్ప తత్వవేత్తగా కూడా పేరుగాంచారు. వీరు శైవ మతస్థులు, శైవులు అంటే శివభక్తులు అన్నమాట. అయితే ఈయన చదివిన ఎన్నో గ్రంథాలలో ఆయన్ని బైబిల్లోని కొన్ని మాటలు ఆకర్షించాయి. అదేమిటంటే మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 8 నుండి 12 వరకు ఉన్న మాటలకు కృష్ణన్ గారు ఆకర్షితుడయ్యాడు. కానీ రాధాకృష్ణన్ గారు యేసుక్రీస్తును మంచి బోధకుడు, ఒక గొప్ప గురువుగా భావించాడు. కానీ ఆయన మాత్రం గాంధీ గారిలాగా ప్రభువుని విశ్వసించలేదండి. అయితే రాధాకృష్ణ గారికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు సుధాకర్ పిల్లై. ఆయన ఒకసారి రాధాకృష్ణన్ గారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు రాధాకృష్ణన్ గారు సుధాకర్ గారితో ఎంతో మర్యాదగా మాట్లాడి, ఏం సుధాకర్ ఇలా వచ్చారు అన్నాడు. అప్పుడు సుధాకర్ పిల్లై మాట్లాడుతూ, గురువుగారు, నేను ఒక మంచి గురువుగారిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక మంచి గురువుగారిని నాకు పరిచయం చేయండి అని అడిగాడు. అవునా సుధాకర్, ఇప్పుడే వస్తాను ఉండు అని రాధాకృష్ణ గారు లోపలికి వెళ్ళి ఒక బైబిల్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. ఆ బైబిల్ను చూసిన సుధాకర్ పిల్లై గారు కోపోద్రిక్తుడై, గురువుగారు, మీరు నేను సద్బ్రాహ్మణం కదా, మరి నాకు ఈ క్రిస్తాని బుక్ ఇచ్చారేంటి అని కొంచెం కోపంతో అసహనంగా రాధాకృష్ణన్ గారితో మాట్లాడాడు. అప్పుడు కృష్ణన్ గారు, సుధాకర్, ముందు ఈ బైబిల్ చదువు. నీవు అనుకున్న మంచి గురువు దొరకకపోతే మరలా నా దగ్గరకు రా, వేరే గురువు గారిని పరిచయం చేస్తాను అని చెప్పారు. సుధాకర్ గారికి ఆ బైబిల్ ఇష్టం లేకపోయినా గురువుగారి మీద ఉన్న ప్రేమ గౌరవం కొద్దీ ఆ బైబిల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు కృష్ణన్ గారు చెప్పినటువంటి ఒక మంచి గురువును తెలుసుకున్నాడు. ఎవరు ఆ మంచి గురువు అంటే మన ప్రభు అయిన యేసయ్యే. ఎందుకంటే ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవారు మీకు పరిచారకులుగా ఉండాలి. తనకు తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడతాడు,
తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్న మాటలు చదివిన సుధాకర్ పిళ్ళై క్రీస్తే అసలైన గురువు అని గ్రహించి ప్రభువు బోధించిన ప్రబోధనలకు ఆకర్షితుడై సువార్త ప్రకటించటం మొదలుపెట్టాడండి. ఆయన పరిచర్య అంతా జైల్లో ఉండే ఖైదీలకు క్రీస్తు రక్షణ సువార్తకు బోధించి ఎందరినో ప్రభు మార్గములను నడిపించి వారి ఆత్మలను పరలోకం చేర్చాడు. ఆ విధంగా బ్రాహ్మణ అయ్యంగారైన సుధాకర్ పిళ్ళై గారు మరలా తన గురువు గారైన కృష్ణన్ గారిని కలుసుకోలేదు. కానీ ఈయనే మంచి గురువు, లోకరక్షకుడు, సమస్త మానవులకు ప్రభువై ఉన్నాడు, అందరి పాపాలను పరిహరించిన వాడు అని విస్తారమైన సువార్త సేవ చేసి కేరళకు చెందిన అయ్యంగారైన ఈ సుధాకర్ పిళ్ళై గారు బాప్తిసం పొందుకొని సుధాకర్ పాల్గా మార్చబడి ప్రభునందు పరలోకం చేరాడండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రభువుని పరిచయం చేసిన తన శిష్యుడైన సుధాకర్ పిళ్ళై బైబిల్ చదివి బాప్తిసం పొందుకొని ఎంతో సేవ చేసి బ్రాహ్మణ అయ్యంగారైన సుధాకర్ పిళ్ళై సుధాకర్ పాల్గా మారాడు. కానీ బైబిల్ చదివి ఆయన మంచి గురువు అని తెలుసుకున్న రాధాకృష్ణ గారు మాత్రం ప్రభువుని తెలుసుకున్నాడు, కానీ కృష్ణన్ గారు ప్రభువుని విశ్వసించలేదండి. దీనిని బట్టి ఎన్నో మత గ్రంథాలు చదివిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బైబిల్ కూడా చదివాడు, కానీ ఆచరించలేదు. అయితే ఆయన శిష్యుడైన సుధాకర్ పిళ్ళై ఏ పుస్తకాలు చదవకపోయినా సుధాకర్ పాల్గా మారాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ధన్యులండి? సుధాకర్ పాల్ గారా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారా? మనం విన్న మాటలను బట్టి సుధాకర్ పాల్ గారే ధన్యులయ్యారు ప్రభునందు. మరి ఒక బ్రాహ్మణ పండితుని గురించి తెలుసుకుందామండి. అప్పటి కాలంలో మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో ఇండియాలో జరుగుతున్న మూఢాచారాలను బట్టి దేవుడు విలియం కేరీ అనే ఒక గొప్ప మిషనరీని ఇండియా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నట్లుగా దేవుడు ప్రేరేపించాడు. ఆ రోజుల్లో సతీ సహగమనము అనే మూఢాచారము ఎక్కువగా ఉండేది. సతీ సహగమనము అంటే భార్య కన్నా భర్త ముందు చనిపోతే భర్తతో పాటు భార్య కూడా భర్త శవం ప్రక్కనే పడుకుని అగ్నికి ఆహుతి అయిపోవటమే సతీ సహగమనము అంటారు. ఈ ఆచారము ఎవరు నిర్ణయించారో మనకు తెలియదు, కానీ వెనుకటి కాలంలో 60-70 ఏళ్ల వానికి 10, 12, 15 సంవత్సరాల బాలికనిచ్చి పెళ్లి చేసేవారు. ఈ బాలికకు వయసుకు వచ్చే నాటికి భర్త మరణించటం జరిగేది. అలాంటి భర్తలతో పాటు ఎంతోమంది స్త్రీలు అగ్నికి ఆహుతి అయిపోయేవారు. అలాగా స్త్రీలు ఆ అగ్నికి భయపడి వారు పారిపోతున్న వారిని వెంటబడి పట్టుకొచ్చి ఆ చితిపై పడుకోబెట్టి నిప్పంటించేవారు. అలాగా ఆ కాలంలో స్త్రీల పట్ల ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉండేయండి. అలాంటి సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు వారి సోదరుడు మరణించటం జరిగింది. వీరు బెంగాల్ రాష్ట్రానికి చెందిన పండిత బ్రాహ్మణులు. రాజా రామ్మోహన్ రాయ్ గారి అన్న మరణించిన తరువాత వారి అన్న భార్యను కూడా చితిపై పడుకోబెట్టి నిప్పు అంటించారు. ఆ సంఘటన చూసిన రాజా రామ్మోహన్ రాయ్ గారు చాలా బాధపడటమే కాకుండా ఆ ఆచారాన్ని బట్టి వేదనాభరితుడయ్యాడు. అలాంటి సమయంలో ఈ సతీ సహగమనము నిర్మూలించాలి అన్న పట్టుదలతో ఈ మూఢాచారాన్ని తొలగించాలని నిశ్చయించుకొని అందరికీ చెప్తూ ఉండేవాడు. అలాంటి సమయంలోనే ఇండియాకు చేరిన విలియం కేర్ కూడా ఆ మూఢాచారాన్ని చూసి ప్రభు దగ్గర ప్రార్థిస్తూ మొరపెట్టుకునేవాడు. అప్పుడు విలియం కేర్ ఆవేదనతో బ్రిటిష్ అధికారుల దగ్గరకు వెళ్ళి ఈ చట్టాన్ని నిర్మూలించండి అని బ్రిటిష్ వారిని అడిగేవాడు. అయితే అప్పటి బ్రిటిష్ అధికారులు విలియం కేర్తో ఈ విధంగా మాట్లాడేవాళ్ళు: మేము ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారి ఆచారాలను మనం మాన్పలేము. అయితే ఇదే విషయమై రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా శ్రమిస్తున్నారు, కనుక నువ్వు వెళ్ళి ఆయన కలుసుకోమని చెప్పారు. అప్పుడు విలియం కేర్ దేవునికి ప్రార్థించి రాజా రామ్మోహన్ రాయ్ దగ్గరకు వెళ్ళి ఆయన కలుసుకొని వారిద్దరూ కలిసి ఈ మూఢాచారాన్ని నిర్మూలించడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది ప్రజలు గంగా నదికి వెళ్ళి అక్కడ కొన్ని మొక్కులు మొక్కుకుంటారు. గంగమ్మ తల్లి, మేము అనుకున్నది జరిగితే మాకు పుట్టిన ప్రథమ సంతానమును మీకు సమర్పించుకుంటాము అని
బైబిల్లో పూర్వంలో ఉన్న మొయాబీలులాగా మొరుక్కేవారు. ఆ విధంగా ఆ గంగానదిలో పసిపిల్లలను పడవేయటం చూసి ఆ మూఢత్వాన్ని కూడా నిర్మూలించారు. అలాంటి సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రభువుని అంగీకరించారని కొంతమంది పండితుల అభిప్రాయమై ఉంది. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారికి కూడా ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు కుషప్ చంద్రసేన్ అనే బ్రాహ్మణ శిష్యుడు ఉన్నాడండి. అప్పటికి రాయ్ గారు బ్రాహ్మణ జాతిని పునరుద్ధరించడానికి గాను బ్రహ్మో సమాజములను స్థాపించారు. ఆ తరువాత కాలములో ప్రభువు సువార్తకు ఆకర్షితులయ్యారు. అలాంటి సమయంలో తన శిష్యుడైన కుషప్ చంద్రసేన్ రాయ్ గారిని విమర్శించేవాడు. ఆ తెల్లవాళ్ల దేవుడిని అభిమానిస్తున్నావు, అసలు నీవు బ్రాహ్మణువేనా అని విమర్శించేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు రాజా రామ్మోహన్ రాయ్ గారు తన శిష్యునికి ప్రభుని గురించి తెలియపరిచారు. ఆయన తెల్లవాళ్ల దేవుడు కాదు, ఆయన సమస్త ప్రజలకు నేను దేవుడినై ఉన్నానని ఆయనే చెప్పారు. ఆ ప్రభువు మన ఆసియా ఖండంలోని బెత్లెహేమ్ అనే పట్టణంలో జన్మించాడు అని రాజా రామ్మోహన్ రాయ్ గారు తన శిష్యుడైన కుషప్ చంద్రసేనకి తెలియపరిచాడు. ఆ విధంగా రాయ్ గారు మన ప్రభువు మన ఆసియా ఖండంలోని బెత్లెహేము అనే పట్టణంలో జన్మించాడు అని తెలియపరిచి అప్పట్లో ఉన్న కొన్ని కరపత్రికలను కుషప్ చంద్రసేన్కు ఇచ్చారు. ఆ కరపత్రాలను తీసుకున్న కుషప్ చంద్రసేన్ ఆ కరపత్రముల ద్వారా ప్రభునందు ఆకర్షింపబడి ప్రభువు మన ఆసియా ఖండంలో పుట్టాడని తెలుసుకొని ఎంతగానో ఆనందభరితుడయ్యాడు. ఆ సంతోషంతో మాట్లాడుతూ, ఓ జీసస్, మా ఖండములో పుట్టిన జీసస్, నీవు నా వాడవు, మై స్వీట్ జీసస్, నీవు నాకు ప్రియమైన వాడవని ప్రభువుని ఎంతగానో ఘనపరిచి కొద్ది కాలమునకే బాప్తిస్మము పొందుకుని తాను బ్రతికినంత కాలము రక్షణ సువార్త ప్రకటించిన గొప్ప సువార్థికుడు ఈ కుషప్ చంద్రసేన్ గారు. రాజా రామ్మోహన్ రాయ్ గారి స్నేహితుడైన కుషప్ చంద్రసేన్ అనే పండిత బ్రాహ్మణుడు ఇలాగా ఎంతోమంది బ్రాహ్మణ పండితులు ప్రభువుని తెలుసుకున్నారండి. తెలుసుకుని ఎంతో సేవ చేశారు. ఈ మాటలన్నీ నేను ఒక దైవ సేవకుడు చెప్పగా నేను వినినప్పుడు నేను వినిన అమూల్యమైన ఈ మంచి మాటలను అందరితో పంచుకోవాలన్న ఆకాంక్షతో వీరిని గురించి తెలియపరచటమైందండి. ఆ గొప్ప దైవ సేవకుడు ఎవరంటే గుంటూరుకు చెందిన గంటెల ప్రకాష్ గారు. ఆయన ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన పండిత బ్రాహ్మణుడు. ఆయన ఒక గొప్ప ప్రొఫెసర్. ప్రభు సువార్త ప్రకటించడానికి గాను ఎలాంటి ఆటంకము ఉండకూడదని ఆయన పెండ్లి కూడా చేసుకోలేదండి. ఆయన వయస్సు 40-43 ఉంటాయి. అయితే ఆయన గారికి ప్రస్తుతం ఆరోగ్యం సరిలేనందున ప్రస్తుతానికి ఆయన గుంటూరు హాస్పిటల్లో ఉన్నారండి. అంత గొప్ప దైవ సేవకుని ఆరోగ్యం కొరకు మనమంతా ప్రార్థించుదాం. మీరంతా కూడా ప్రార్థించమని కోరుకుంటున్నాను. ఇలాగా ఎంతోమంది పండిత బ్రాహ్మణులు తెలుసుకుని రక్షణ పొందుకున్న ఈ పండిత బ్రాహ్మణుల కన్నా మనం ఏమి ఎక్కువండి. వీరంతా నమ్ముకున్న దేవుడిని ప్రతి ఒక్కరం తెలుసుకొని ప్రభునందు రక్షణ పొందుకోవాలని వేడుకుంటున్నాను. ఈ బ్రాహ్మణులంతా ప్రభువుని తెలుసుకున్న తర్వాత పరలోకము అనే స్వర్గ ప్రాప్తి ప్రభువు మార్గంలోనే దొరుకుతుందని భావించి వారు ప్రభువుని వెదికారు. వారంతా రక్షింపబడ్డారు. గొప్ప దైవ సేవకులుగా సువార్త ప్రకటించారు. అలాగే అయ్యంగారైన లాజరస్ సుబ్రహ్మణ్యం గారు, అయ్యప్ప భక్తుడైన సుబ్రహ్మణ్యం గారు ప్రభువుని తెలుసుకున్న తర్వాత తెలుగు నేర్చుకొని గొప్ప సువార్థికుడుగా ఉన్నారు. ఈయన గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆయన ప్రసంగాలు, ఆయన సాక్ష్యము వస్తుందండి. ఇంకా చివరిగా స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తుని గురించి చెప్పిన ఒక మాట మనం తెలుసుకుందాం. మనకి ముక్తి కావాలంటే యేసుని వెంబడించు, నీవు స్మరించే అన్ని నామముల కంటే యేసుక్రీస్తుని మించిన నామము ఇంకా ఏదీ లేదు అని ఆయన వ్రాసిన జ్ఞానదీపం అనే పుస్తకములోని 7వ భాగంలో 294వ పేజీ నుండి ఈ మాటను విడుదల చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రభువుని ఎరుగక ముందు బ్రహ్మ సమాజములను స్థాపించారు. ఆయన శిష్యుడైన కుషప్ చంద్రసేన్ గారు తన గురువైన రాయ్ గారి ద్వారా ప్రభువుని తెలుసుకున్న తర్వాత
క్రైస్తవ సమాజములను స్థాపించారు. గురువుగారు బ్రహ్మ సమాజములను స్థాపిస్తే శిష్యుడు క్రైస్తవ సమాజములను స్థాపించారు. ఇది ఎంతో చిత్రం కదా అండి. దేవుని కార్యములు అలా ఉంటాయని మనం గ్రహించగలగాలి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.